జనసేన పార్టీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయా? ఇకపై పూర్తి స్థాయిలో ప్రజలతో మమేకం అయ్యేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారా? తన వెండితెర కలల ప్రపంచానికి తాత్కాలిక విరామం ప్రకటించనున్నారా? వచ్చే సాధారణ ఎన్నికలలోపు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జనసేనాని వ్యూహాలను సిద్ధం చేస్తున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల్లో. విశాఖలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలే అందుకు నిదర్శనం అంటున్నారు. జనసేనలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై హెచ్ఎంటీవీ ఓ రిపోర్ట్. రాష్ట్ర స్థాయి నుంచి బూత్ లెవెల్ వరకు పార్టీ బలోపేతంపై జనసేనాని ఫోకస్. పూర్తి స్థాయిలో ప్రజలతో మమేకమయ్యేలా వ్యూహం. సినిమాకు తాత్కాలిక విరామం ప్రకటించి పూర్తిగా ప్రజల్లో 100% స్ట్రైక్ రేట్ను కాపాడుకునేలా పావులు. రాజకీయంగా మరింత దూకుడు పెంచేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయి నుంచి బూత్ లెవెల్ వరకు పార్టీని మరింతగా బలోపేతం చేసే దిశగా వ్యూహాన్ని అమలు చేయబోతున్నారట. లీడర్ను, క్యాడర్ను పెంచుకోవడంపై దృష్టి సారించనున్నారట. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఓవైపు తన శాఖను చక్కబెడుతూనే వీలు చిక్కినప్పుడల్లా సమయాన్ని సర్దుబాటు చేసుకుంటూ సినిమాల్లో నటిస్తున్నారు పవన్. అప్పుడప్పుడు ప్రజాబాట పడుతూ వారి సమస్యలను తెలుసుకుంటూనే ఇటు సినిమాలను పూర్తి చేస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో సినిమాలకు తాత్కాలిక విరామం ప్రకటించి పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయబోతున్నారట. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన 21 స్థానాల్లో ఎవరూ ఊహించని విధంగా 100% స్ట్రైక్ రేట్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమిట్మెంట్ ఇచ్చిన సినిమాల వరకు పూర్తి చేసి ఇకపై కంప్లీట్గా పార్టీ పటిష్టతకు దృష్టి సారించాలని నిర్ణయించారు. పవన్ వ్యూహరచనలో బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం అనేది కీలక అంశం. గత ఎన్నికల్లో చోటు చేసుకున్న బలహీనతల్ని సమీక్షించి ఒక్కో గ్రామంలో పార్టీకి బలమైన అస్త్రాన్ని తయారు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా యువతను ఆకర్షించేలా ప్రత్యేక సమితులు, మహిళల భాగస్వామ్యాన్ని పెంచేలా ప్రత్యేక బృందాలను ఏర్పరచాలని సూచనలు ఇచ్చారు. గతంలో జరిగిన ఓటముల వెనుక కారణాలను తవ్విచూసి ఇకపై అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు కఠినమైన చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు. పార్టీని ఒక లక్ష్యం వైపు నడిపించేందుకు ఆన్లైన్, ఆఫ్లైన్ వ్యవస్థలతో అనుసంధానం కల్పించేందుకు ప్రత్యేక సాంకేతిక బృందాన్ని రెడీ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలతో మమేకం కావటమే కాకుండా ప్రతి సమస్యను తక్షణమే గుర్తించి ప్రత్యామ్నాయ పరిష్కారం చూపేలా ఫీడ్బ్యాక్ మెకానిజం సిద్ధం చేస్తున్నారు. యువతలో పెరుగుతున్న నిరుద్యోగం, రైతుల సమస్యలు, చిన్న వ్యాపారుల ఇబ్బందులు ఇవన్నీ పార్టీ అజెండాలో ముఖ్య స్థానంలో ఉంచి భవిష్యత్తులో ఆ సమస్యల పరిష్కారం కోసం పటిష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు రోడ్ షోలు, విస్తృత పాదయాత్రలు చేపట్టే ప్రణాళిక కూడా సిద్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే జిల్లాల వారీగా పర్యటనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విభజన హామీలు నెరవేర్చడం, రాష్ట్రానికి నూతన పరిశ్రమల ఏర్పాటు, పోలవరంను పూర్తి చేయటం, రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి వంటి అంశాలపై గళం విప్పి ప్రజల్లో చైతన్యం నింపే వ్యూహం స్పష్టమవుతోంది. మరోవైపు జనసేన తరపున అన్ని నియోజకవర్గాల్లో స్థానిక నేతలను ముందుకు తెచ్చి ప్రజలకు అందుబాటులో ఉండేలా పార్టీని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. రాబోయే సాధారణ ఎన్నికల్ని కేవలం అధికార పోరాటంగానే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే యుద్ధంగా మలచాలని పవన్ కళ్యాణ్ సంకల్పించారు. ఈ క్రమంలో తన సినీ ప్రస్థానానికి విరామం ఇచ్చి శాశ్వతంగా రాజకీయాలకే అంకితం కావాలన్న నిర్ణయం దాదాపు ఖరారైందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీని కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా నిరంతరం ప్రజల మధ్య ఉండే శక్తివంతమైన వేదికగా తీర్చిదిద్దాలన్న తపనతో ముందుకు వెళ్తున్నారు. ఈ వ్యూహాలు విజయవంతమైతే రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ప్రభావం మరింతగా పెరగటం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.